హలో ఫ్యామిలీ, మనమైతే ఇవాళ చింత చిగురుతో పప్పు అయితే చేద్దాం. నాకైతే చింత చిగురు అంటే చాలా ఇష్టము. అసలు మా అమ్మ అయితే భలే చేస్తుంది పప్పు కానీ ఫ్రై కానీ. నేనైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పుకి నేను 3 సార్లు అయితే వాష్ చేసుకుని సగం ఉల్లిపాయ సగం టమాటా అయితే వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇందులో కొంచెం నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టు 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. ఇది కూడా ఇట్లాగా ఇక్కడ నాకు క్వాంటిటీ అయితే చూసుకున్నాను అనమాట. పప్పుకి ఎంత క్వాంటిటీ వేయాలో అనేది చూసుకున్నాక నేను చింత చిగురు అయితే తీసుకున్నాను అండి. చింత చిగురును కూడా 2 సార్లు అయితే వాష్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే చింతపండు అక్కడ కూడా యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ, ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి. నేనైతే ఇంకా వాటర్ పోసేసి ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చేసాను అనమాట. ఇలా పోపు పెట్టేస్తున్నాను. బాణీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పోపులు దినుసులు అయితే వేసుకున్నాను అండి. ఇక్కడ నేనైతే ఒక ఎండుమిర్చి అయితే సగానికి కట్ చేసి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి అయితే వేసేస్తానండి. ఇవి కొంచెం బాగా ఎగవాలన్నమాట. ఎగిన దాంట్లో కొంచెం కరివేపాకు, అలాగే దాంతోపాటు కాస్త ఇంగువ. పప్పులోకి ఇంగువ పడుతున్నాయి కదా టేస్ట్, సో ఇంగువ అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను ఉప్పు కారం పసుపు అయితే ఇలా పప్పు ఉడికిపోయిందని ఇనిపి వేసాను అనమాట. ఇంకా అంతే, తాలింపు దినుసులు అయితే యాడ్ చేయడమేను. టేస్ట్ మాత్రం చాలా